హలో ఆల్, ఈ యొక్క గోధుమ పిండితో ఎన్ని రకాల అట్లు అనేవి వేసుకోవచ్చో ఈరోజు నేను మీకైతే చూపించేస్తానండి. చాలా ఈజీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రెడీ చేసుకుంటే ఈ గోధుమ పిండి అట్లు అనేవి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అదే మరొక కప్తో అయితే దోశ బ్యాటర్ ఉంటుంది కదా అండి, దోశ బ్యాటర్ అయితే వేసుకోండి. మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోండి. మొత్తం విస్కర్తో ఎక్కడ ఉండలు లేకుండా మొత్తాన్ని నీట్గా కొంచెం జారుగా పలుచగా అయితే వాటర్ వేసుకుంటూ స్లోగా అయితే ఎక్కడ కూడా లంప్స్ అనేవి లేకుండా కొంచెం పలుచగా జారుగా అయితే కలుపుకోండి. అలానే ఈ అట్టు వచ్చేసి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఒక కప్పు గోధుమ పిండికి 1 టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసి వాటర్ కూడా యాడ్ చేసి ఎక్కడ లంప్స్ లేకుండా పిండి మొత్తాన్ని కలిసేటట్టు అయితే బాగా కలుపుకోండి. దీంట్లో మనం వచ్చేసరికి సాల్ట్ అనేది యాడ్ చేయవసరం లేదు. ఆల్రెడీ మనం షుగర్ అనేది యాడ్ చేస్తాం కాబట్టి ఆ స్వీట్నెస్ వల్ల సాల్ట్ అయితే అవసరం లేదండి. ఒకవేళ ఇన్కేస్ మీకు కావాలితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ అట్టు వచ్చేసరికి మీరు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అయితే వేసేసుకోవచ్చు అండి. డైరెక్ట్గా షుగర్ క్రిస్టల్స్తో తినడం వల్ల టీత్ పాడైపోయే అవకాశం ఉంది కాబట్టి పిల్లలకైతే ఇలా వాటర్లో కలిపి షుగర్ని ఇలా అట్టల కింద అయితే వేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అలానే ఈ అట్టుకు వచ్చేసరికి మనకి ఎటువంటి చట్నీ కూడా అవసరం లేదు. ఈ గోధుమ పిండి అట్లు అనేవి అసలు నానబెట్టకుండా మీరు అప్పటికప్పుడు అయితే వేసేసుకున్న టేస్ట్ అనేవి బాగుంటాయండి. అలానే క్రిస్పీగా కూడా ఉంటాయి, గట్టిగా లేకుండా. అలానే ఈ గోధుమ పిండితో మరో అట్ట అనేది ఎలా వేసుకోవాలో చూసేద్దాం పదండి. ఇప్పుడైతే ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకోండి, మరొక కప్పు మైదా అయితే తీసుకోండి. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. అలానే కొద్దిగా ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ లంప్స్ లేకుండా పిండి మొత్తాన్ని కలిసేటట్టయితే కలుపుకోండి. కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా ఉండకూడదు. మీకు టైం లేకపోతే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అయితే ఈ అట్లు అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయండి. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, క్రిస్పీగా అయితే వస్తుంటాయి. తెల్లారినా కూడా ఈ అట్లు అనేవి చాలా మెత్తగా సాఫ్ట్గా అయితే ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి మరొక గోధుమ పిండితో అట్ట అనేది ఎలా వేసుకోవాలో చూసేద్దాం పదండి. ఇప్పుడు మీరు ఏ కప్తో అయితే తీసుకున్నారో అదే కప్పు గోధుమ పిండి అయితే తీసుకోండి. ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, దాన్ని కొంచెం మెత్తగా అయితే పౌడర్ కింద అయితే మిక్సీ పట్టుకోండి. సూజీ రవ్వ చూస్తున్నారు కదా, ఇలా అయితే కొంచెం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మరీ ఫైన్ పౌడర్ కింద కాకుండా కొంచెం బరగ్గా ఉన్నా మరేం పర్వాలేదు. ఒక కప్పు గోధుమ పిండికి 1 కప్పు ఉప్మా రవ్వ అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలానే మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. వాటర్తో ఎక్కడ ఉండలేకుండా కలుపుకోండి. అలానే ఈ ఎర్రరవ్వ ఉప్మా బదులు మీరు తెల్లరవ్వ సూజీ రవ్వ ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. వీడియో ఎక్కువ లెంత్ అయిపోవడం వల్ల నేను మీకు అదైతే చూపించట్లేదు. 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు సూజీ రవ్వ, తెల్లరవ్వ ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకున్న చాలా మెత్తగా సాఫ్ట్గానే వస్తాయండి అట్లు అనేవి. అలానే 1 కప్పు గోధుమ పిండికి 3 స్పూన్ల పెరుగు అయితే యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఎక్కడ ఉండలేకుండా కలుపుకున్న సేమ్ మీకు మంచిగా అట్లు అనేవి వస్తాయండి. అలానే ఇప్పుడు మీకు మరో అట్ట అయితే ఎలా వేసుకోవాలి చూపించేస్తాను. 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదండి, ఇడ్లీ బ్యాటర్ అయితే యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. వాటర్తో ఎక్కడ లంప్స్ లేకుండా మొత్తం కలుపుకోండి. ఒక 5 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోండి. తప్పకుండా ఈ అట్లు అనేవి ట్రై చేయండి. కంపల్సరీ టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి. అలానే ట్రై చేసిన అట్లలో మీకు ఏది నచ్చిందో తప్పకుండా నాతో కమెంట్ అయితే చేయండి. వాటర్ అనేది మరీ ఎక్కువ యాడ్ చేయకుండా, అలానే మరీ తక్కువ యాడ్ చేయకుండా పిండిని కొంచెం లూజ్గా అయితే కలుపుకోండి. వాటర్ తక్కువ యాడ్ చేయడం వల్ల చాలా గట్టిగా వస్తాయి. అలానే మీరు వేసేటప్పుడు ప్యాన్కి అనేవి అంటుకుపోయి సరిగ్గా రావు. సో మీరు పిండిని కలుపుతున్నప్పుడే మంచిగా కలుపుకుంటే అట్టులు అనేవి చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇది వచ్చేసరికి నార్మల్ వాటర్తో చపాతీ పిండి అయితే అట్లు అనేవి ఎలా వేసుకోవాలి చూపించేస్తాను. ఏం లేదండి, ఇది వచ్చేసరికి నార్మల్ గోధుమ పిండిలో వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఎక్కడా కూడా లంప్స్ లేకుండా పిండి మొత్తాన్ని మంచిగా కలిపేసుకోండి. ఈ అట్టులన్నిటికి కొబ్బరి చట్నీ అలానే పల్లీ చట్నీ చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కలుపుకున్న బ్యాటర్స్ అన్నిటిని ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చేసరికి మీకు గోధుమ పిండి అలానే దోశ బ్యాటర్ కలిపిన బౌల్ అనమాట. అలానే ఇది వచ్చేసరికి గోధుమ పిండి షుగర్ కలిపిన బ్యాటర్ అనమాట. సో ఇది వచ్చేసరికి గోధుమ పిండి ప్లస్ మైదా కలిపిన బ్యాటర్. అలానే ఇది వచ్చేసరికి
గోధుమ పిండి అలానే ఎర్ర రవ్వ ఉప్మా కలిపిన బ్యాటర్. సో ఇది వచ్చేసరికి మనకి ఇడ్లీ బ్యాటర్ కలిపిన బ్యాటర్, అలానే లాస్ట్ది వచ్చేసరికి నార్మల్ వాటర్లో కలిపిన బ్యాటర్. సో చూసారు కదా అన్నిటిని. ఇప్పుడు ఈ అన్నిటిని మీకు అట్లుగా ఎలా వేసుకోవాలి చూపించేస్తాను. సో మీరు అట్టలు వేసేటప్పుడు ప్యాన్ అనేది ఓవర్ హీట్లో ఉండకుండా, అలానే హీట్ తక్కువ ఉండకుండా మీడియం హీట్లో ఉంటే అట్టులు అనేవి చాలా బాగా వస్తాయండి. ఓవర్ హీట్లో ఉండడం వల్ల ప్యాన్కి అనేవి పిండి అనేది అంటుకుపోయి అట్లు సరిగ్గా రావు. పిండి కన్సిస్టెన్సీ వచ్చేసరికి ఇలా కొంచెం లూజ్గా, మీరు ఎక్కువ ప్రెషర్ యూజ్ చేయకుండా మీరు వేసిన వెంటనే జారుగా అయితే ఉండేలా అయితే చూసుకోండి. సో పిండి అనేది కొంచెం వాటర్ ఎక్కువైనా పర్వాలేదు కానీ గట్టిగా మాత్రం ఉండకూడదు. అలానే ప్యాన్ అనేది ఓవర్ హీట్లో లేకుండా మీడియం హీట్లో ఉంటే అట్లు కరెక్ట్గా వస్తాయండి. సో ఇప్పుడు మీరు పిండి అనేది వేసిన తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. సో ఈ అట్టులు అనేవి కరెక్ట్గా వస్తాయా లేదా అని ఒక డౌట్ అనేది ఉంటుందండి. చాలా బాగా వస్తాయండి. నేను మీకు ఐరన్ ప్యాన్ మీద అయితే వేసి చూపిస్తున్నాను. నాన్ స్టిక్ అయితే అసలు అంటుకోకుండా ఇంకా ఈజీగా వస్తాయి. ఇప్పుడు వచ్చేసరికి షుగర్తో కలిపిన గోధుమ పిండి అట్లయితే ఎలా వేసుకోవాలి చూపిస్తున్నాను. సో మీరు ఎప్పుడైనా సరే ముందు అనేది ఆయిల్ అప్లై చేయకుండా అట్టు వేసిన తర్వాత ఆయిల్ అనేది వేసుకుంటే చాలా ఫాస్ట్గా వస్తాయి. అలానే ప్యాన్కి అనేది అంటుకోకుండా ఇంకా బాగుంటాయండి అట్టులు కూడా. సో ఇలానే మరో సైడ్ కూడా కాల్చుకోండి. ఈ అట్లు అనేవి తీసేసుకోవచ్చు. ఏ చట్నీతో ఉన్నా ది బెస్ట్ కాంబినేషన్గా ఈ అట్లు అనేవి ఉంటాయండి, చాలా బాగుంటాయి. అలానే ఇప్పుడు గోధుమ పిండి అలానే మైదా కలిపిన బ్యాటర్ అయితే దోశ కింద అయితే వేసేసుకుందాం. ఒక్కసారి మీరైతే ట్రై చేయండి, కంపల్సరీ టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి. అలానే మీకు ఎక్కడ గట్టిగా లేకుండా ఈ గోధుమ పిండి అట్లు అనేవి చాలా సాఫ్ట్గానే వస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి. అలానే ఫస్ట్ మనం అట్టేస్తున్నప్పుడు ఒక వైపు అనేది చాలా ఫాస్ట్గా కాలిపోతుంది, మరొక సైడ్ కాలడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడైతే గోధుమ పిండి ఉప్మా రవ్వ కలిపిన బ్యాటర్ అయితే వేసేసుకుందాం. అట్టు వేసేటప్పుడు ప్యాన్ అనేది ఎక్కువ హీట్ లేకుండా అయితే చూసుకోండి. ఎక్కువ హీట్ ఉంటే మాత్రం అట్టు అనేది సరిగ్గా రాదు. మీరు వేస్తున్నప్పుడు గరిటెకి అనేది అంటుకుపోయి ఈ అట్టు మొత్తం పాడైపోతుంది. సో ఎక్కువ ఫ్లేమ్ అనేది హై లేకుండా మీడియంలో ఉండేలాగా చూసుకోండి. అలానే వాటర్ కూడా మరీ టైట్గా కలుపుకోకుండా పిండి అనేది కొంచెం జారుగా, ఎక్కువ ప్రెషర్ యూజ్ చేయకుండా మీరు దోశ అనేది ఎలా వేస్తారో ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. అప్పుడైతే ఇక్కడ అంటుకోకుండా చాలా వీలుగా అనేది ఉంటుంది, అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి. ఇప్పుడైతే గోధుమ పిండి ఇడ్లీ బ్యాటర్ కలిపిన దోశ అయితే వేసేసుకుందాం. సో మీకు డిఫరెన్స్ తెలియడానికి నేను ఒక్కొక్క పిండిని ఒక్కొక్క బౌల్లో అయితే కలిపానండి. సో మీకు ప్రతిదీ ఒక డిఫరెన్స్ కింద అయితే చూపిస్తున్నాను. ప్రతి దోశని మీరైతే ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి ఏ దోశ అయితే మీకు నచ్చిందో తప్పకుండా నాకైతే కమెంట్ చేసేయండి. అలానే మీకు ఈ రెసిపీస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా గాయిష్ వ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ గోధుమ పిండి అట్లలో మీరైతే ఆనియన్స్ కానీ అలానే గ్రీన్ చిల్లీ కానీ యాడ్ చేసుకున్న టేస్ట్ అనేవి చాలా బాగుంటాయండి. ఇప్పుడు వచ్చేసి గోధుమ పిండిలో నార్మల్ వాటర్తో కలిపిన అట్టయితే వేసేద్దాం. ప్యాన్ అనేది బాగా వేడిగా ఉండడం వల్ల దోశ పిండి అనేది అంటుకుపోతుంది, చూస్తున్నారు కదా. అందుకని ఎప్పుడు కూడా మీడియం హీట్లో ఉండేలా చూసుకుంటే అట్టు కూడా మీరు వేసేటప్పుడు చాలా బాగా వస్తుందండి. సో అట్టు వేసిన తర్వాత కంపల్సరీ కొంచెం ఆయిల్ అయితే వేసి మరోవైపు అయితే బాగా కాల్చుకోండి. అలానే ఒక కప్పు గోధుమ పిండిలో 3 స్పూన్ల కర్డ్ అయినా వేసి ఈ గోధుమ పిండిలో కలుపుకున్న అట్లు అనేవి బాగా వస్తాయండి. అలానే సూజీ రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ, దాంతో వేసినా సరే అట్లు చాలా మెత్తగానే వస్తాయి. కంపల్సరీ ఆ రెండు కూడా ట్రై చేయండి, టేస్ట్ కూడా బాగుంటాయి. సో నేను చూపించిన 6 పిండిలకి 6 అట్లు అయితే వేసి చూపించాను కదండి. చూస్తున్నారు కదా, చాలా మెత్తగా ఉంటాయి అన్ని అట్లు కూడా, అసలు గట్టిగానే ఉండవు. మీకు టైం లేకపోతే అప్పటికప్పుడు ఈ ఇన్స్టెంట్గా తయారు చేసుకునే గోధుమ పిండి అట్లు అనేవి తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఏది బాగా నచ్చిందో నాకైతే తప్పకుండా కమెంట్ చేయండి. చూడండి, ప్రతి అట్టు కూడా మీకు చూపిస్తున్నాను. ప్రతి అట్టు కూడా చాలా మెత్తగానే వస్తుంది. ఇది ఒక 15 నుంచి 20 నిమిషాలు నానితే ఇంకా బాగా మెత్తగానే వస్తాయి అన్నమాట. అలానే ఇవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా పాడవకుండా ఉంటాయండి 1 వీక్ పాటు. సో ప్రతి అట్టు కూడా చాలా మెత్తగా, అలానే మీరు ఎక్కువసేపు ఫ్లేమ్తో కాల్చుకుంటే చాలా క్రిస్పీగానే వస్తాయి. సో చూసారు కదా గైస్, తప్పకుండా ఈ అన్ని అట్లయితే ట్రై చేయండి. ట్రై చేసి తప్పకుండా మీకు ఏది నచ్చిందో నాకైతే కమెంట్ చేసేయండి. నచ్చితే తప్పకుండా గాయిష్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్.